షర్మిల చాలా ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన షర్మిల గురించి. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, స్వయాన వాళ్ళ అన్న గురించి, అన్న వదిలినటువంటి బాణం, ఆ బాణం అన్న గురించి వదులుతున్నటువంటి బాణం, అన్న మీదకి బాణాలు, అన్న వదిలినటువంటి బాణం, ఆ బాణం వెళ్ళింది ఇప్పుడు బయటికి. మళ్ళీ ఆ బాణం ఏం చేస్తుంది, అన్న మీద బాణం వదులుతూ ఉంది. ఇప్పుడు ఈ అన్న చెల్లెళ్ళ బాణానికి సంబంధించినటువంటి అంశం గురించి షర్మిల చేసినటువంటి ట్వీట్ సారాంశాన్ని అయితే, తన చేసినటువంటి కామెంట్ గురించి అయితే చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి ప్రజలు వారు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటి దాని మీద ఒక్కసారి ప్రజలందరూ వినాల్సిందిగా కోరుతూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్మి కాసినట్లు ఉందా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబుని నిలదీయండి అని అంటే నేను మీకు చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా? ఫస్ట్ క్వశ్చన్. అంటే ఆమె అడిగిన చంద్రబాబు నిలదీయండి అని అంటే మీరు చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తున్నారు అని వీళ్ళు కామెంట్ చేశారు. మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. ఎవరిని? మీ మూర్ఖత్వాన్ని. మూర్ఖత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి. జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని మ్యూజియంలో పెట్టాలంట. మ్యూజియంలో ఏంటి? ఎవరు నాయన మ్యూజియంలో పెట్టడం ఏంటి? ఎంత కామెడీ ఉంది. కామెడీగా అన్నట్లున్నా కానీ దాని వెనక అంటే అంత ఏమంటాం మనం, డెప్త్ ఉందంటారు. అంత డెప్త్ ఉంది. దాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించుకోవాలంటే ప్రజలు అన్ని రకాలుగా ఆలోచించేసుకోవచ్చు. మూర్ఖత్వం, మ్యూజియము. ఇక అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని అద్దంలో చూసుకోమని చెప్పిందంట. అప్పుడు అద్దం కూడా పంపిస్తానంది అనుకుంటా, మరి పంపించిందో లేదో తెలియదు. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు పిచ్చి పట్టుకోవటం ఏంటి? అదేంటి? చంద్రబాబు పిచ్చి పట్టుకుందట. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారట. అద్దం ముందు పోయి నుంచుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనపడాలి. కానీ అద్దం ముందు పోయి జగన్మోహన్ రెడ్డి గారి నుంచుంటే చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారంట. కాదు, నాకు తెలిసి షర్మిలానే కనపడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా షర్మిల ఇస్తున్న షాక్లు ఎక్కువ ఉన్నాయి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆమె చెప్పిన కామెంట్, మనం మాట్లాడుతుంది కదా, ఆమె చెప్పిన కామెంట్ చెప్తుంది. ఇక సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకు ఉంది. నన్ను సోషల్ మీడియా వేదికగా, డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా మీరు నన్ను కించపరిచేంత ద్వేషం మీకు నా మీద ఉందని చెప్పింది. సొంత చెల్లెల మీద మీకు ద్వేషం ఉందని చెప్పింది. మాకు ద్వేషం లేదు, తనకైతే ద్వేషం లేదట. మాకు అంద, మరి మాకు అంటే వారికి, వారి అమ్మకే అని అనుకోవాలేమో. కానీ తప్పు అని చెప్పే ధైర్యం అయితే మాకుందట అని చెప్పింది. తప్పు అని చెప్పే ధైర్యం అయితే మాకుందని చెప్పింది. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? ఒక ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందనంటే, తను ప్రతిపక్షం, ఆయన ప్రతిపక్షం, ఆయనకి 11 ఉన్నాయి, ఆమెకి ఏమీ లేదు, అంతే తేడా. ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీ అయినా లేక ప్రతిపక్షమైనా అన్నది ముఖ్యం కాదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నాము. చట్టసభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయమన్నాం. ఏమని? షర్మిల ఎవరిని రాజీనామా చేయమని అడుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పులివెందుకు రాజీనామా చేస్తావా లేదని చెడుతుంది. నువ్వు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోయినప్పుడు నువ్వు రాజీనామా చేసేసి నీకెందుకు అసలు రాజకీయం అని అడుగుతుంది. ఇక వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలుగా హెచ్చరించింది నేనే. వైఎస్ఆర్ పార్టీ విగ్రహాలు కొన్ని సందర్భాల్లో ఎక్కడ ఒకటి మొన్న జరిగిన తర్వాత కొన్ని గొడవలు జరుగుతూ ఉంటే అవి కూల్చేస్తే కనుక నేను అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని చెప్పి హెచ్చరించింది నేనే అని వైఎస్ షర్మిల చెప్పింది. అసలు మీకు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆ రోజు మీరు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చబట్టే కదా మీరు ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కూలుస్తున్నామని చెప్పిన వాళ్ళు చెప్తుంది. మరి అందుకని మీరు ఆ రోజు కూల్చకుండా ఉంటే ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాలు టచ్ చేసేవాళ్ళు కాదు కదా అని ప్రశ్నించింది. ఇక మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు కదా. అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు మార్చి ఎన్టీఆర్ యూనివర్సిటీ పెట్టింది. మీరు ఆ రోజు మార్చకపోయి ఉంటే ఈరోజు ఆ పేరు మార్చేవాళ్ళు కాదు కదా, ఈ అవమానం జరిగేది కాదు కదా అని ప్రశ్నించింది.
అసలు వైసీపీలో వైఎస్ఆర్ గారిని విజయమ్మను అవమానించేవారే కథ పెద్దవాళ్ళు. అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని విజయమ్మను అవమానించేవాళ్ళు పెద్దవాళ్ళు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ ఎప్పుడూ వెళ్ళగొట్టారు కదా, వైఎస్ఆర్ని ఎప్పుడో వెళ్ళగొట్టారు కదా. ఇప్పుడు ఉన్నది కేవలం వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు. కనుక వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాటం మీకు చేత కాదులే, మీకు మీడియా పాయింటే ఎక్కువ. ఏంటిది? మీకు మీడియా పాయింటే ఎక్కువ. ఇది ఈ రకంగా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువణువు పిరిగితనం పెట్టుకున్న మీకు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా? రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టు పెట్టారా? వారి నాయన మద్యపాన నిషేధాన్ని దగా చేశారు, మీకంటే మోసగాళ్ళు విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు ఉంటారా? ఈ తిట్టడం ఏంటండి బాబు, వామ్మో అయ్యో, మీ అహంకారమే మీ పతనానికి కారణం. లాస్ట్ ఎన్ని టైటిల్, మీ అహంకారమే మీ పతనానికి కారణం. ఇది వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి చేసినటువంటి కామెంట్స్. ఏందండి బాబు ఇదంతా? ఎట్లా ఉంటే ఆమె చేసిన ట్వీట్ తోటి మొత్తం షేక్ అవుతూ ఉంటే, ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ విజయలక్ష్మి గారిని కలిశారు. ఆయన దాంట్లో ట్వీట్ చేశారు, నేను ఎక్కడో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చూయించుకోవడానికి వెళ్ళాను, అక్కడ లోపల వారు కూడా ఉన్నారు, చూశాను, పలకరించాను అని చెప్పన్నారు. నిజంగా ఆమె కూడా చక్కగా పాపం నవ్వుతానే మాట్లాడింది. పాపం పలకరిస్తారని మాట్లాడుతుంటారు కానీ ఇబ్బంది లేదు. కాకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని తిట్లు తిట్టారో మనం చూసాం. మరి అన్ని తిట్లు తిట్టినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కనపడంగానే పాపం ఆయన పోయి మాట్లాడంగానే ఆమె కూడా గౌరవంగా మాట్లాడింది. ఒక పక్క ఏమన్నా పుండి మీద కారం ఏమన్నా షర్మిలో తగులుతా ఉంది. తెలుగుదేశం వాళ్ళు ఇన్ని మాటలలా పిరిగితనం అని, మూర్ఖత్వం అని, మెంటల్ హాస్పిటల్లో పెట్టాలని, లేకపోతే అట్లని ఎట్లని వాడు షర్మిలానే మాట్లాడుతుంది. అదంతా పుండి మీద కారం చల్లి ఉంటే మళ్ళీ విజయలక్ష్మి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి అలవటంతో అది ఇంకొంచెం మంట పెట్టినటువంటి పరిస్థితి అయిపోయింది. అసలు దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. శత్రువులు ఇప్పుడు అన్న గురించి చెల్లెలకి అంటే ఎక్కువ ఎవరికి తెలిసిద్దండి, చెల్లెల గురించి అన్నకంటే ఎవరికి ఎక్కువ తెలిసిద్ది? కలిసి పెరిగిన వాళ్ళు. అంటే మీ మూర్ఖత్వం, మీ అహంకారము, మీ పతనానికి నాంది, మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి, మీ పిరిగితనము, ఇన్ని పదాలు వాడిందంటే మరి వారు ఏం ఆలోచించి తిడుతున్నారో తెలియదు కానీ పాపం చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తున్నారు. నేను కూడా అందుకు చింతిస్తూ ఉన్నాను. బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరు ఉన్నదే 11 మంది. కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మా బతుకుతారు ఇదే, మేము బతికేది దీంతోనే. ధైర్యంగా చెప్తాను, ధైర్యంగా దొరుకుతాను. నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి నా కొడక రే జగత్గా నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి వచ్చినావు. నీ అమ్మ నా కొడక, నీకు సైకిల్ కూడా లేదు. నీ అమ్మ మరి అలా దూషించారు. ఆయన్ని దాదాపు 180 రోజులు జైల్లో పెట్టారు. ఆయన్ని, ఆయన కుమారుడిని కేసుల మీద కేసులు పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద 60 కేసులు పెట్టారు. 60. ఆయన ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రాపర్టీస్ ధ్వంసం చేశారు, దాడులు చేశారు. మనిషిని బతికించడం ఒక్కటే జరిగింది. అది కూడా ఆయన ఇంటి మీదకి పోయి చంపడానికి ప్రయత్నం చేశాడు కదా. అవును, ఇంటి మీద తెక్కారెడ్డి ఏం పేరు ఆయన పేరు, పోయి చేశాడు కదా. మరి అలాంటిది పాపం ఈరోజు హాస్పిటల్ కనపడంగానే పలకరేయటం, ఆమె కూడా చక్కగా నవ్వుతా మాట్లాడింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారు, ఆయన కనిపిస్తే మాత్రం ఎందుకు మాట్లాడాలని అని చెప్పి అనుకుంటాడు. కానీ ఏం చేస్తారు, పాపం విజువల్ చూడండి, మాట్లాడింది. మరి ఏంటిది అసలు? పుండు మీద కారం, కారం మీద మంట, మామూలు వ్యవహారం కాదు. అజిత్ గారు ఏమిటండి ఈ కారం? పల్నాడు కారం లాగా ఉంది. పులివెందుల కారం. పులివెందుల కారం కరెక్టే. మా గుంటూరు కారం సినిమా కంటే ఈ కారం సినిమా పులివెందుల కారం సినిమా బాగుండేట్టుంది. మంచి టైటిల్ ఇచ్చారు మహేష్ బాబు చెప్పి, మళ్ళీ ఆ గుంటూరు కారం తర్వాత పులివెందుల కారం అని ఒక సినిమా తీపిస్తే పోయిద్దాం. ఏందండి, ఏంది పాపం ఈ ర్యాగింగ్? ఏంది ఇది? ర్యాగింగ్ అంటామా, లేకపోతే పుండు మీద కారం చల్లటం అంటామా, లేకపోతే మరీ పాపం ఆయన తీసుకొని మ్యూజియంలో పెట్టడం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారిని?
విజువల్ పెట్టడం ఏంటి, ఏందంట అసలు అది? వంశీ గారు అంటే షర్మిల కొన్ని చాలా ప్రాక్టికల్గా అడిగింది వంశీ గారు. ముఖ్యంగా ఆమె 3 అంశాలు, అందులో స్కూల్కి వెళ్ళని విద్యార్థుల్ని టీసీ ఇచ్చి పంపించేస్తారు, ఆఫీస్కి వెళ్ళని ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేస్తారు, అసెంబ్లీకి వెళ్ళని ప్రజాప్రతినిధి వెంటనే తీసేసేయండి అసెంబ్లీ నుంచి, వేరే వాళ్ళు వస్తారు, ఆ నియోజకవర్గంలో మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు వస్తారు, మిమ్మల్ని అసెంబ్లీ నుంచి తీసేయాలని చెప్పేసింది వంశీ గారు. అది కూడా ఒకటి. ఎస్, అది కూడా అంటే చాలా మంచిగా, అంటే స్కూళ్ళు ఎగ్గొట్టి స్కూల్కి వెళ్లకుండా ఉంటే వాళ్ళకి టీసీ ఇచ్చి పంపేస్తారు, అలానే అసెంబ్లీ నుంచి జగన్ గారిని కూడా పంపించేయాలి అని చెప్పి అంటూ అసలు ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఇంకొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగనంత విధంగా ట్వీట్స్ పెట్టేసింది వంశీ గారు. అంటే మీకు ఓట్లేసి గెలిపించి అక్కడికి వచ్చి మాట్లాడడానికి మీకు హోదా కావాలా, హోదా ఉంటేనే మీరు మాట్లాడతారా, హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తారా అని చెప్పి మాట్లాడుతూ, అదేవిధంగా తను అలా అన్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తోంది అని సోషల్ మీడియాలో పెట్టారు. మీకు అసలు చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఎవరు కనిపించట్లేదు, అద్దంలో మీ ముఖం చూసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖం కనిపిస్తోంది, మీకు మీరు వెళ్ళి అద్దం ముందు నించుంటే ఎదురుగా చంద్రబాబు నాయుడు గారి ముఖం కనిపిస్తోంది, మీరు అసలు ఇక్కడ కాదు ఉండాల్సింది, వెంటనే ఆఫ్రికా వెళ్ళిపోండి, లేదంటే అంటార్కిటికా వెళ్ళిపోండి అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, అసెంబ్లీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తారా, ఆఫ్రికానా అంటార్కిటికానా అని చెప్పి ప్రశ్నించింది వంశీ గారు. దాంతోపాటు అసలు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం పిరికితనము, అదేవిధంగా మూర్ఖత్వము, అజ్ఞానము, ఆ పిరికితనం వల్ల మీరు వెళ్లకుండా దానికి ప్రతిపక్ష హోదా అని చెప్పి ఒక ముసుగేసుకుంటున్నారు అని చెప్పి చెప్పింది. మొత్తం మీద షర్మిల పూర్తిగా తన అన్నని, ఏదో సినిమాల్లో మనం పదే పదే అనుకుంటాం కదా వంశీ గారు, శత్రువులు ఎక్కడ ఉండరు, చెల్లెళ్ల రూపంలో ఇళ్లల్లోనే ఉంటారు అని చెప్పి, నిజంగా ఈరోజు షర్మిల ట్వీట్ మాత్రం మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంట్ అసెంబ్లీ కన్నా వెళ్ళాలి, లేదంటే రిజైన్ చేసి పక్కకన్నా వెళ్ళాలి వంశీ గారు. ఆ రకంగా అంటే ఈవెన్ పులివెందుల ప్రజలు కూడా ప్రశ్నించే విధంగా ఖచ్చితంగా షర్మిల ట్వీట్ చూస్తే పులివెందుల ప్రజలు కూడా ఇదే ప్రశ్నిస్తారు వంశీ గారు. ప్రతిపక్ష హోదా తర్వాత మీకు ఓట్లేసింది మేము, మా సమస్యలు మీరు అక్కడ మాట్లాడాలి కదా అని అనేది ప్రశ్నిస్తారు. మామూలుగా అన్న వదిలిన బాణం అప్పుడు పోయి ఆ బాణం మరి అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ స్థాయిలో గుచ్చుకున్నట్లేదు, కానీ ఇప్పుడు చెల్లి వదులుతున్న బాణం అన్న మీదకి, అన్నకి మాత్రం గుండెల్లో రంధ్రం చేసి బాగా ప్రాణం తీస్తున్నట్లుంది కదా. గుండెలు చీలుస్తుంది, గుండెలు చీలుస్తుంది. గుండెలు చీల్చటం కాదు, ఆ హోలేసి ఊరక ఏమంటాం మంట పెడతా ఉంది, అది పెయిన్. అవును వంశీ గారు, అందుకే అనుకుంటా తట్టుకోలేక ఈ మధ్య ఒక వార్త కూడా వచ్చింది కదా వంశీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన పెట్టారు, మేము కాంగ్రెస్లోకి అదే మన ఇండియా కూటమిలోకి వస్తాము, అసలు అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తాము, కానీ దానికి ముందు షర్మిలని ఆ పదవి నుంచి తీసేయాలి అని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టారు అనేది బయట వస్తుంది వంశీ గారు. అంతా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మెడ్ చేసే అంత పరిస్థితి ఉండదులేండి నేను అనుకోవటం, బట్ కాకపోతే మీకు సహకారంగా ఉంటాము ఆమెను తీసేయండి అని చెప్పి ఏం లేదు. ఆ పని కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే షర్మిల సొంత పార్టీ పెట్టిద్ది, షర్మిల కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు క్యాప్చర్ చేయగలిగిద్ది. షర్మిలకి ఎంత దూరంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత మంచిది. షర్మిలను కదిలించే కొద్దీ ఆమె నిన్న చూసాం కదండి, ఆమె భుజాల లోతు నీళ్ళలో దిగి ఆడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఏంది అసలు అది ఊహించేటువంటి సంఘటనేనా? నీళ్ళల్లో అట్లాంటి విజువల్స్ వాడాలి. ఆ నీళ్ళల్లో దిగి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అట్లా చూసామండి? మరి ఆమెతో కనీసం షర్టు ప్యాంట్ కూడా ఆయన ఎక్కడ వాటర్ కూడా అంటనియరు వంశీ గారు. అదే చాలా పాలిష్ పూర్తి విన ధ్రువాలు. అవును.